పిల్లల్లోనే లైక్ కాన్ఫిడెంట్ గా కిడ్స్ ని ఎట్లా మనం పెంచొచ్చు? లైక్ వాళ్ళకి అంటే రివార్డ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ అచీవ్మెంట్స్ ని రికగ్నైజ్ చేయడం కానీ, కరెక్ట్ ఇలాంటివి చేస్తే సరిపోతుందా? లేకపోతే ఇంకేమైనా బెటర్ కాన్ఫిడెంట్ కిడ్స్? కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది పేరెంట్స్ ఆబ్వియస్లీ ఈ బిజీ లైఫ్ లో పడి దేన్ని మనం తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదో తెలియట్లేదు. మనకి నెగిటివే తొందరగా అట్రాక్ట్ అవుతుంది అంటాం కదా. ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు తీసుకోము, జస్ట్ చూసి వదిలేస్తాం. అదే నెగిటివ్ గా ఇప్పుడు రామ్ చరణ్ ట్విన్స్ కి భర్త ఇచ్చారు, వాళ్ళు ఫ్యామిలీ అంటే చాలా క్రౌడ్ వెళ్ళిపోయింది. లేదు ఎవరైనా రోడ్ పైన ఆకలితో చనిపోతున్నారని అంటే అక్కడికి ఎవడు వెళ్ళాడు. ఎందుకంటే నెగిటివిటీకి మనం ఎక్కువ ఎదుటి వారి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎక్కువ క్యూరియాసిటీ ఉంది మనకి కదా. మన ప్రెజెన్స్ ఎక్కడైతే ఇంపార్టెన్స్ అనిపిస్తుందో అక్కడ మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ పేరెంటింగ్ విషయంలో ఏమవుతుంది, పిల్లాడు గ్లాస్ పడేసినప్పుడు వాటర్ పడిపోయాయి, ఇట్స్ ఓకే, గ్లాస్ కూడా పగిలిపోయింది అనుకుందాం. ఫస్ట్ వచ్చి తిడతారు మనం కదా, ఫటాఫటా తిట్టేస్తాము. వాడు ఏడ్చేస్తాడు, ఎందుకు వెళ్ళావు అక్కడికి, నీకేం అవసరం, నాకు అడగొచ్చు కదా, నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అరిచేస్తాము, ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తాము. బట్ అదే ఒక కాన్షియస్ పేరెంటింగ్ చేసే వాళ్ళైతే, మంచిగా అన్ని టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైతే కనెక్టెడ్ గా ఉంటారో చైల్డ్ తోటి, వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయని అంటే, అయ్యో పడిపోయిందా, ఇట్స్ ఓకే నాన్న, నువ్వైతే దూరం జరుగు, నీకేం కాలేదు కదా, ఆర్ యూ ఫైన్, మేక్ ష్యూర్ యువర్ చైల్డ్ ఈజ్ సేఫ్ ఫస్ట్. ఆ గ్లాస్ పడిపోతే మళ్ళీ కొనుక్కుంటావు. చైల్డ్ బ్రెయిన్ లో మీ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెగటివ్ ఇమేజ్ పేరెంట్స్ అంటే ఇక్కడే ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనం ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా సో ఏదైతే ఇప్పుడు మనం కష్టాలు వస్తేనే దాన్ని స్టెప్పింగ్ స్టోన్ గా వేసుకోవచ్చు అంటాం కదా, అప్పుడే మన స్ట్రెంత్ ఏంటో బయటపడుతుంది అంటాం కదా. సో ఈ సేమ్ థింగ్, ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే దిస్ ఇస్ ద టైమ్ యూ వేకప్ యాజ్ ఎ పేరెంట్. ఈ నెగటివ్ సిచ్యువేషన్ ని నేను నా పిల్లల కోసం ఎట్లా పాజిటివ్ గా చేంజ్ చేసుకోవాలి. రైట్, నీకేం కాలేదు కదా, ఇట్స్ ఓకే. మన చేతుల నుంచి కూడా ఎన్నోసార్లు జారి పడిపోతాయి. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ కదా. మరి పిల్లాడికి వాడికి ఇంకా తెలియదు, ఎలా చెప్పాలో నువ్వు నేర్చుకుని వాడికి చెప్పు, వింటాడు. కానీ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తిట్టడం అనేది రాంగ్ పద్ధతి.